అత్తమ్మ టీవీలో ఇప్పుడు చివడా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీన్ని అటుకుల మిక్సర్ అని కూడా అంటారు. ఈ మిక్సర్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: అటుకులు పావు కేజీ, పుట్నాలు 2 టేబుల్ స్పూన్లు, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, జీడిపప్పులు 20, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత నూనె వేసి వేడి చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో ముందుగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేపాలి. అది వేగిన తర్వాత ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడే వరకు వేపాలి. తర్వాత జీడిపప్పులు వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వేరుశెనగ పప్పులు వేసి వేయించండి. వీటిని దాదాపు 5-6 నిమిషాల వరకు వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేపాలి. ఈ విధంగా తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపండి. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఇవి బాగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు వేపాలి. ఇప్పుడు అందులో పుట్నాలు వేయండి. పుట్నాలు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. అందులో పసుపు వేయండి, అలాగే ఉప్పు వేయండి, తర్వాత కారం వేయండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అటుకులు వేయండి. అటుకులు వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అంటే అటుకులు బాగా వేగాలి, అలాగే ఈ కారం ఉప్పు ఇవన్నీ అటుకులకి పట్టాలి. బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన చివడా రెడీ అయింది. దీన్నే అటుకుల మిక్సర్ అంటారు. ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం ఇది. 1 నెల రోజుల పాటు ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.